హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి లివింగ్ రూమ్ మేక్ ఓవర్ అంటే క్లీనింగ్, ఆర్గనైజేషన్, లివింగ్ రూమ్ టూర్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ అయితే లివింగ్ రూమ్ అనేది ఆర్గనైజ్ చేయకముందు, మేక్ ఓవర్ చేయకముందు ఎలా ఉందో ఒకసారి చూసేయండి. అండ్ లివింగ్ రూమ్లోనే నేను ఇక్కడ ప్యాంట్రీని ఆర్గనైజేషన్ చేసుకున్నాను అనమాట. కిచెన్లో నాకు అంత స్పేస్ రాలేదనమాట గ్రాసరీ పెట్టుకోవడానికి, అందుకే డైనింగ్ ఏరియాలో కింద షెల్ఫ్స్ ఉన్నాయి కదా అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ సంబంధించిన థింగ్స్ ఉంటాయి కదా అవి కొన్ని పెట్టుకున్నాను. అదేవిధంగా వెట్ గ్రైండర్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా పైన ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అలా పెట్టుకున్నాను అనమాట ఇలాంటి బాస్కెట్లో. ఇంకా ఇక్కడ అన్నీ కూడా సెరామిక్, గ్లాస్ వేర్ ఐటమ్స్, డిన్నర్ వేరు, టీ కప్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. లివింగ్ ఏరియా నుంచి చూస్తే డైనింగ్ ఏరియా మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా డైనింగ్ ఏరియా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఒక బాల్కనీ కూడా వచ్చింది. సో అందుకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. సో ఇంకా మేక్ ఓవర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లీనింగ్ చేసేద్దాము. ఈ కింద షెల్ఫ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం ప్యాంట్రీ ఉంది కదా, వాటన్నిటిని కూడా బయటికి తీసేస్తున్నాను నీట్గా సర్దడానికి. గ్రాసరీ నుంచి తెచ్చినప్పుడు హడావిడిగా సర్దేసుకున్నాను అనమాట. సో ఒకసారి అంతా నీట్గా సర్దేసుకుందాం అనేసి అన్ని బయటికి తీసేస్తున్నాను. తీసేసి డ్రైగా ఉండే క్లాత్తో మొత్తము క్లీన్ చేసేసి, తర్వాత వెట్గా ఉండే క్లాత్తో కూడా నీట్గా క్లీన్ చేసేసి, నీట్గా అంతా బాగా ఆరిన తర్వాత మొత్తం గ్రాసరీస్ని ఆర్గనైజ్ చేసుకుంటాను. అదేవిధంగా డోర్స్ని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సో హౌస్ షిఫ్ట్ అయినప్పుడు క్లీన్ చేసుకునేదండి, ఇంతవరకు క్లీనింగ్ చేసుకోలేదు. సో ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి గ్రాసరీ అన్నిటిని కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. కింద అన్ని కూడా పప్పులు ఉంటాయి కదా, లైక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే కుకింగ్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను కింద షెల్ఫ్లో. ఇంకా పై షెల్ఫ్లో వచ్చేసి కొన్ని ప్యాకేజ్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటి పెట్టుకున్నాను. ఇంకా ఇలాంటి బాక్సెస్ తీసుకున్నాను అనమాట. అంటే పైన స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది అనేసి ఇంట్లో కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటే ఇలా స్పేస్ అంతా డివైడ్ చేశాను అనమాట, 2 షెల్ఫ్స్ లాగా. ఇక్కడైతే పూజ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను. సో ఓవరాల్గా నీట్గా ఇలా 2 బాక్సెస్ని ఉపయోగించి షెల్ఫ్స్ లాగా ఇలా మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను గ్రాసరీ అన్నిటిని కూడా. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పక్క కబోర్డ్లో ఇవన్నీ కూడా నీట్గా బయటికి తీసి క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ట్రేస్ పెట్టుకున్నమాట, అంటే కొన్ని డిజైనర్ థింగ్స్ ఉంటాయి కదా ఇంట్లోకి, అలాంటివి అన్నీ పెట్టుకున్నాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. ముందు 2 ట్రేస్ అయితే డీమార్ట్లో తీసుకున్నాను. ఇది కూడా ఎక్కడో తీసుకున్నాను, కరెక్ట్గా షాపు అనేది తెలియదు. సో ట్రేస్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం డిజైనర్ ప్లేట్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వీటి గురించి చెప్పాలంటే, ఇవైతే చిన్న చిన్న కుల్ఫీలు వస్తాయి కదా, మట్కా కుల్ఫీ అని అలాంటివి అనమాట. బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు ఇవి ఉంటాయి కదా పార్ట్స్, అవి తెచ్చుకున్నాను అనమాట. వీటితో మేక్ ఓవర్ చేద్దామనేసి. సో ఆ మేక్ ఓవర్ వీడియో చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో అవన్నీ కూడా నీట్గా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కిచెన్ టవల్స్. ఈ కిచెన్ టవల్స్ అయితే నేను మెట్రోలో తీసుకున్నాను అండి, చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ వీటి మీద కోట్స్ అయితే చాలా బాగా నచ్చాయి, అందుకనేసి తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 వచ్చేసి 190 అలా పడ్డాయి అనమాట. సో వీటి ప్రింట్, వాటి మీద కొటేషన్స్ చాలా బాగా నచ్చాయి, అందుకనేసి తీసుకున్నాను ఇవి. సో ఎలాగో కిచెన్లోకి కూడా అవసరం అవుతాయి కదా, అందుకనేసి తీసుకున్నాను. ఇంకా ఈ కబోర్డ్ని కూడా నీట్గా పేపర్స్ అన్నీ తీసేసి ఓల్డ్వి క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత ఈ విధంగా అయితే ఆర్గనైజేషన్ చేసుకున్నాను. పైన అయితే అన్ని కుల్ఫీలు ఉన్నాయి కదా, కుల్ఫీ కప్స్ అవి అండ్ కిచెన్ టవల్స్, ట్రేస్ అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. కింద వెట్ గ్రైండరు, కొన్ని ర్యాండమ్ థింగ్స్ ఉన్నాయన్నమాట, అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను నీట్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన ఈ షెల్ఫ్స్ క్లీన్ చేయాలి. సో ఇవన్నీ కూడా డిన్నర్ సెట్స్, ప్లేట్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. గ్లాస్ వేర్ ఐటమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ పిల్లలకి అందకుండా ఉండాలి అనేసి ఇలా పెట్టుకున్నాను పైన.
యాక్చువల్లీ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ నేను న్యూస్ పేపర్స్ వేసేసి ఇవన్నీ సర్దేసుకున్నాను. కానీ ఇంకా రీసెంట్గా నేను ఇలాంటి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను డీమార్ట్లో. కబోర్డ్కి మెజర్మెంట్స్ తీసేసుకొని ఇది కట్ చేసుకొని ఆర్గనైజేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ గ్లాస్వేర్ ఐటమ్స్ అనమాట. కొన్ని అమెజాన్లో తీసుకున్నాను, కొన్ని ఐకియాలో తీసుకున్నాను అనమాట. వెజిటబుల్స్ని సర్దుకోవడానికి ఫ్రిడ్జ్లో ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఈ గ్లాస్ కంటైనర్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. ఇందులో స్నాక్ ఐటమ్స్ ఏవైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఇవి 2 తీసుకున్నాను ఐకియాలో. అండ్ జ్యూస్ గ్లాసెస్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నింటినీ కూడా నీట్గా బయట తీసేసుకొని కబోర్డ్స్ నీట్గా తుడుచుకొని ఆరిన తర్వాత ప్లాస్టిక్ షీట్ వేసేసి మళ్ళీ వీటిని నీట్గా ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాను. అంటే హ్యాండీగా అనమాట, నాకు తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా వీటన్నిటిని కూడా సర్దుకున్నాను. సో పైన అయితే మోస్ట్లీ ఇలాంటి గ్లాస్వేర్ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి బౌల్స్ అనమాట. ఈ డిన్నర్ సెట్కి సంబంధించిన బౌల్స్. అండ్ కింద వచ్చేసి కలర్ ప్లేట్స్ ఇవి వచ్చేసి నేను స్పార్లో తీసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఈ కబోర్డ్ నీట్గా సర్దేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్క షెల్ఫ్ ఉంది కదా, అది క్లీన్ చేసుకొని ఆర్గనైజేషన్ చేసుకోవాలి. సో ఇందులో అయితే అన్నీ కూడా ర్యాండమ్ థింగ్స్ ఉన్నమాట. కొన్ని సెట్ బౌల్స్ ఉన్నాయి, గ్లాస్ అంటే జ్యూస్ గ్లాసెస్, కొన్ని ర్యాండమ్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని లోపల ఆర్గనైజేషన్ చేసుకున్నాను. సో నేనైతే డైనింగ్ ఏరియాలో ఇలా క్రాకరీ యూనిట్లో స్పాట్ లైట్స్ పెట్టించాను అనమాట. సో గ్లాస్వేర్ పెట్టుకుంటాం కాబట్టి ఈ స్పాట్ లైట్స్ వేసినప్పుడు ఇంకా బాగుంటుంది లుక్ అనేసి ఇలా పెట్టించుకున్నాను స్పాట్ లైట్స్. సో పైన వచ్చేసి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అనమాట, క్యాండిల్ లైట్ హోల్డర్స్ అవి పెట్టేసి నీట్గా ఆర్గనైజేషన్ చేసుకున్నాను క్రాకరీ యూనిట్ అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఓపెన్ ప్లేస్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇటు సైడ్ క్రాకరీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు డైనింగ్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్టెన్ చేంజ్ చేయాలి. సో అది కూడా చేసేద్దాము. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కర్టెన్ చేంజ్ చేయబోతున్నాను. అండ్ ఫైనల్ లుక్ ఆఫ్ ది లివింగ్ ఏరియా చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్